ఇలా చెప్తున్నారా ఈ మధ్య ఫేస్బుక్ కామెంట్స్ సినిమా గురించి రాయాలంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు భయ్యా, మన గురించి రాస్తున్నారు. ఓకే ఇలా చెప్తాం. ఇంకా దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ద రివ్యూ భయ్యా, ఫేస్బుక్ కామెంట్స్ చదవడం. కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఏదో నడుస్తుంది భయ్యా ఫేస్బుక్ పేజ్ లో. ఏం జరుగుతుందంటే జనాలు అంటే సినిమాకి రివ్యూ రాయండి అని అడిగితే మేము రాసిన రివ్యూకి రివ్యూ రాస్తున్నారు భయ్యా. అది ఐ థింక్ ఐ డోంట్ నో, దేర్ సమ్ స్మాల్ కన్ఫ్యూజన్ ఏదో అవుతుంది. కానీ పర్లేదు, ఐ విల్ రీడ్ ద ఫేస్బుక్ కామెంట్స్. ఫేస్బుక్ కామెంట్, ఫస్ట్ ఫేస్బుక్ కామెంట్ ఏంటంటే, దమ్ముంటే నువ్వు బిర్యానీ వండి చూపించు, అంతేకాని బిర్యానీ టేస్ట్ లేదు అని మాత్రం అనకు. అరే ఏమైందిరా? చెప్తున్నా ఒకటి కమెంట్ రాకపోయా, మీ రివ్యూస్ వల్ల ఈ సినిమా బాగుందో బాగాలేదో కూడా తెలియట్లేదు. ఓకే అదొకటి. సరే ఫస్ట్ దమ్ముంటే బిర్యానీ దగ్గర ఆపు. ఓకే మళ్ళీ ఫస్ట్ నుంచి. ఈ క్లిప్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తానండి. ఓకే భయ్యా, ఇప్పుడు ఫేస్బుక్ కామెంట్స్ చదివే ముందు భయ్యా, ఫేస్బుక్ లో ఏదో చిన్న కన్ఫ్యూషన్ ఏదో నడుస్తుంది అన్నట్టు అనుకుంటున్నాం భయ్. మొన్న యాక్చువల్లీ మేము ఇంటర్నేషనల్ సినిమా పిక్చర్ టీమ్ మీటింగ్ లో మేము అనలైజ్ చేసి కనిపెట్టిన మ్యాటర్ ఏంటంటే భయ్యా, కొంతమంది అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి సినిమాకి రివ్యూ రాయమంటే మేము రాసిన రివ్యూకి రివ్యూ రాస్తున్నారు భయ్యా. అంటే అది అంటే సినిమాకి రివ్యూ రాస్తే బాగుంటది కదా భయ్యా, మేము రాసిన రివ్యూకి రివ్యూ అనేది అది దట్ ఈస్ నాట్ మూవీ రివ్యూను. అండ్ ఓకే ఇప్పుడు ఎలాగో ఫేస్బుక్ కామెంట్స్ చదవాలి కాబట్టి మేము చదువుతాం భయ్యా. ఫస్ట్ ఫేస్బుక్ కామెంట్ ఏంటంటే, దమ్ముంటే నువ్వు బిర్యానీ వండి చూపి, అంతేగాని ఓకే బిర్యానీ సారీ అంటే అనవసరం. అంటే ఈ సినిమా చూసి బాగా నేను ఎక్సైట్మెంట్ లో ఉన్నాను రా, యూ కెన్ సీ మై ఎక్సైట్మెంట్, దట్ ఈస్ వై ఇలా తప్పులు దొరుకుతున్నాయి. ఓకే ఫస్ట్ కామెంట్ ఏంటంటే భయ్యా, మీరు ఇచ్చిన కామెంట్ల వల్లే రా ఈ సినిమా బాగుందో బాగాలేదో అర్థం కావట్లేదు. ఓకే భాస్కర్ వాటర్ రేంజ్ లో ఉంది మూవీ. ఒక సీన్ ఒక డైమండ్. ఓకే భాస్కర్ అవార్డ్ రేంజ్ లో ఉంది మూవీ, ఒక్క సీన్ ఒక్కో డైమండ్ లో ఉంది భయ్యా. భాస్కర్ అవార్డ్ రేంజ్ లో ఉంది మూవీ, ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లో ఉంది. ఓకే తర్వాత అవే సినిమాలు, అవే స్టోరీలు, అవే క్యారెక్టర్లు, అవే సీన్లు, అవే స్టెప్పులు. ఓకే అవే సీన్లు, అవే క్యారెక్టర్లు, అవే హీరోలు, అవే స్టెప్పులు. ఇంకొకటి చదువుతాడు. ఎవడు కూడా మంచిగా రాయలేదు భయ్యా. అవునా? ఇంకంతా ఇంక మంచిగా చాలే, ఇంకా అక్కడ ఆపేసి సినిమా కంక్లూడ్ చేసేద్దాం. సినిమా హిట్టర్ ఫ్లాప్ అయినా మాత్రం హిట్ అవని ఫ్లాప్ అవని. ఏంట్రా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదు, మాస్ గా మాత్రం చూపిద్దాం అనుకుని అని బాగా ఫిక్స్ అయ్యారు వివి వినాయక్ గారు. ఓకే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పర్లేదు కానీ మాస్ గా మాత్రం చూపిద్దామని బాగా ఫిక్స్ అయ్యారు వివి వినాయక్ గారు. ఓకే ఇంక ఇప్పుడు లెట్ us conclude it. భయ్యా ఇంకా లాస్ట్ లో ఈ మూవీ గురించి ఇంత మాట్లాడుకున్న తర్వాత మేము ఇంకా లాస్ట్ లో ఇంకా మాట్లాడేది ఏం లేదు భయ్యా. ఇంకా లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే భయ్యా, వీ నీడ్ హీరోస్ లైక్ దిస్, వీ నీడ్ డైరెక్టర్స్ లైక్ దిస్, వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు కూడా బ్యాంకుల్లో లోన్లు అవి అప్లై చేయండి భయ్యా. హీరోలు అవ్వాలని చాలా మందికి ఉంటుంది కదా మీలో, మీరు కూడా బ్యాంకుల్లో లోన్లు అవి అప్లై చేయండి. ఐ థింక్ బ్యాంక్స్ రేపు నుంచి కొత్తగా హీరో లోన్స్ అని చెప్పి ఇస్తారనుకుంటా భయ్యా. హీరో అంటే మోపెడ్ అనుకున్నారు, మోపెడ్ కాదు, సినిమా హీరో రోల్స్ ఇస్తారు భయ్యా. ఆ లోన్స్ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఐ థింక్ రేపో మాపో ఏదో ఒక బ్యాంక్ స్టార్ట్ చేస్తుంది. సో ఒక 20 crores 30 crores తీసుకొని యూనో ఆఫ్టర్ మూవ్స్ ఇప్పుడు వివి వినాయక్ కి సినిమా తీసిన తర్వాత ఐ థింక్ ఆల్ ద డైరెక్టర్స్ విల్ ఆల్సో స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ మెనీ హీరోస్. సో మీరు ఇంకా మీలో ఉన్న ఆశని మాత్రం చంపుకోకండి భయ్యా. నేను చెప్తున్నాను, ఇప్పుడు మీలో ఎవరికైతే హీరో అవ్వాలని ఉందో, నేను ఐఎమ్ రియల్లీ సజెస్టింగ్ యూ దిస్, ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. మీరు వెళ్ళండి, బ్యాంక్ వెళ్ళండి, బ్యాంక్ లో లోన్ తీసుకోండి.
మనకి ఈవెన్ ఈ మూవీ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆల్ ద బిగ్ హీరోయిన్స్ ఆల్సో విల్ బి రెడీ టు యాక్ట్ ఇన్ దర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. సో మీరు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ మీకు ఇప్పుడు ప్లాట్ఫామ్ సెట్ అయిపోయింది భయ్య, మీరు ఆలోచించకండి. ఒక మన అల్లుడు సీను సినిమా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసింది ఫర్ ఆల్ ది ఆస్పైరింగ్ హీరోస్. మీలో టాలెంట్ ఉంది, ఓకే, బ్యాంక్ లో లోన్ ఇస్తున్నారు, ద డైరెక్టర్స్ ఆర్ అవైలబుల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ అవైలబుల్, హీరోయిన్స్ ఆర్ అవైలబుల్. సో ఇంకా మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి. లెట్ us ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ, లెట్ us ఎంటర్టైన్ టాలీవుడ్ ఆడియన్స్ విత్ మనకి స్టోరీలు కూడా ఉన్నాయి. ఎలాగో కొత్త స్టోరీ అక్కర్లేదు మనకి, స్టోరీలు ఆల్సో దేర్ ఆర్ సో మెనీ, అవర్ హిస్టరీ సేస్ వీ హావ్ సో మెనీ పాస్ట్ మూవీస్. సో వాటి అన్నింటిలోంచి ఒక స్టోరీ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మ్యూజిక్ కూడా ఇస్తారు. సో మీరు ఇంకా చంపుకోకండి భయ్య, నేను చెప్తున్నాను, మీరు చంపుకోవద్దు, మీ ఆశని చంపుకోవద్దు. మీరు ఇంకా రేపు నుంచి ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దాం, మీ టాలెంట్ ప్రొజెక్ట్ చేద్దాం అన్న ఒకే ఒక ఇది దీంట్లో ఉండండి. ఈవెన్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఐ విష్ ఈచ్ వన్ ఆఫ్ యూ విల్ బికమ్ కాస్ట్లీ స్టార్ 2, కాస్ట్లీ స్టార్ 3, కాస్ట్లీ స్టార్ 4, అట్లా కాస్ట్లీ స్టార్ అనే సీక్వెన్స్ అలా వెళ్ళిపోతూ ఉండాలి భయ్య. ఐ విష్ దిస్. అండ్ ఇంకా ఐ వాంట్ టు వాచ్ ద మూవీ సెకండ్ టైం భయ్య. టికెట్ తీసుకున్నాను, ఇంకా మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నాను. ఇంకా ఐ థింక్ నేను ఇంకా ఈసారి మాత్రం థియేటర్ నుంచి బయటికి రాను భయ్య, ఎందుకంటే ఐ థింక్ ఆ మూవీ చూసి ఇంకా ఎక్సైట్మెంట్ లో నేను ఏమవుతాను నాకే తెలియదు భయ్య థియేటర్ లో. ఒకవేళ అంత పాజిటివ్ గా అయితే భయ్య మళ్ళీ మనం నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో కలుద్దాం. అయినా మేము చెప్పింది మాత్రం మర్చిపోకండి భయ్య. ఆల్ ది బెస్ట్ ఆల్ ది ఆస్పైరింగ్ యాక్టర్స్. ఓకే, బాయ్.